ఓం శ్రీ గురుభ్యో నమ. ఆధ్యాత్మికత పలాయనవాదం కాదు. ఆధ్యాత్మికత అనగానే అది ఈ బాహ్య ప్రపంచ బాధ్యతలకు దూరమైనదనే భావన ప్రబలంగా మనలో ఉంది. ఏదైనా విషాదం కలిగిన, వైరాగ్య భావం ఏర్పడ్డ అంతా మాయ, అన్ని విడిచి ఎక్కడికో వెళ్ళాలి అని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పలాయనవాదం ఆధ్యాత్మికత కాదు. బాధ్యతల్ని విస్మరించిన వారికి ముక్తి ద్వారాలు తెరుచుకోవు. అంతేకాదు, కర్తవ్యమైన ధర్మాన్ని విడిచిపెట్టిన దోషం జన్మ పరంపరలకు హేతు అవుతుందని కూడా మన ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. పారిపోవడము, వదిలివేయడము రెండు ఘోర పాతకాలే. కట్వాంగుడనే ఒక రాజర్షి దానవుల యుద్ధంలో దేవతలకు సాయపడ్డాడు. దేవతలు విజయం సాధించాక, రాజా, నీకు నీకు ఇవ్వవలసిన దాన్ని కోరుకో, నీకు కావలసిన దాన్ని కోరుకో, వరంగా అనుగ్రహిస్తామని రాజుతో పలికారు. దానికి కట్వాంగుడు తన ఆయువెంతో చెప్పమని కోరాడు. కొన్ని ముహూర్తాల కాలమే ఇంకా ఆయువు ఉందని దేవతలు వివరించారు. వెంటనే తన రాజ్యంలో తానుండేలా వరమిమ్మని కోరాడు కట్వాంగుడు. దేవతానుగ్రహంతో తత్క్షణం రాజ్యానికి చేరుకున్న కట్వాంగుడు యోగ్యుడైన తన పుత్రుడిని రావించి రాజ్యభారాన్ని అతనికి అప్పగించి పాలనా వ్యవహారాలను హెచ్చరించి తాను ఒక చోట ఏకాంతంగా కూర్చున్నాడు. తీవ్రమైన ధ్యానయోగం ద్వారా ఇంద్రియాలను మనసులో లీనం చేసి, మనసును బుద్ధిలో లయింపజేసి, బుద్ధిని పరమాత్మలో ఏకం చేసి ఆ యోగ స్థితిలో దేహాన్ని చాలించి ముక్తిని పొందాడు. ఈ పురాణ గాథను పరిశీలిస్తే ఆధ్యాత్మిక సాధనకి, భౌతిక బాధ్యతలకి ఉండవలసిన ప్రాధాన్యాలు అవగతమవుతాయి. ఇందులో కట్వాంగుడు ధ్యానయుగంలో అప్పటికే మంచి పక్వ స్థితిలో ఉన్నాడు. అందుకే అంత శీఘ్రంగా మనోలయాన్ని సాధించగలిగాడని స్పష్టమవుతుంది. ఇలా సాధనలో ముందంజలో ఉన్న కర్తవ్య నిష్ఠలో వెనుకబడి లేడు. కొద్దిసేపే అయి ఉన్నదని తెలిసిన వెంటనే యోగస్థితిలోకి వెళ్ళిపోకుండా రాజుగా తన బాధ్యతను నెరవేర్చాడు. వ్యక్తికి తన శ్రేయం ఎంత ముఖ్యమో శ్రేయస్సు, కర్తవ్యము అంతే ముఖ్యం. రాజుగా తన బాధ్యతల్ని అప్పగించే కర్తవ్యాన్ని విస్మరించలేదు. పనిని అంటే కర్తవ్యాన్ని విడిచిపెట్టడం భవ్యం కాదు. విడిచిపెట్టవలసిన అవసరం వచ్చినప్పుడు అప్పగించే పనిని చేపట్టాలి. విద్యుక్త ధర్మాన్ని తన తన తదనంతరం కొనసాగేలా బాధ్యత గల వారికి అప్పగించి తాను నిష్క్రమించాలి. తాను పోయినా తన దేశము, ప్రకృతి ఉంటాయి. అవి క్షేమంగా ఉండాలి. అందుకు తాను చేయవలసినది చేయాలి. ప్రపంచంలో ప్రతివాడి ఉనికికి అర్థం ఉంటుంది. దాన్ని వ్యామోహరహితంగా బాధ్యతగా నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సాధనను నిరంతరం కొనసాగించేవాడే అసలైన యోగి. రెండింటిలోనూ దేన్ని కాదన్నా పూర్ణతను సాధించలేడు. దేవతలు అవకాశం ఇచ్చినా ఆయువుని పెంచమనో, ఊర్ధ్వలోకాలను అనుగ్రహించమనో కట్వాంగుడు అభ్యర్థించలేదు. మోక్షం అంటే పరలోక నివాసం, భోగం కావని తెలిసిన బ్రహ్మజ్ఞాని కట్వాంగుడు. ప్రకృతి విరుద్ధమైన ఆయువు పెంపు కర్మక్షయానికి హేతువు కాదు. అందుకే స్వధర్మ నిర్వహణకు అవకాశాన్నే వరంగా, తన సాయానికి ఫలంగా కోరాడు ఆ రాజు. ఈ ఒక్క కథలో ఇన్ని వేదాల ఉపదేశాలు నిక్షిప్తమయ్యాయి. జీవితము, ఆధ్యాత్మిక సాధన ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావని, పరస్పర పరిపూరకాలనే సత్యాన్ని చాటారు. ఇదే విషయాన్ని అర్జునుడికి బోధించి కర్తవ్యనిష్ఠుడిగా మలిచాడు గీతాచార్యుడు. బాధ్యతను నెరవేరుస్తూ ఆధ్యాత్మిక సాధన కొనసాగించేవాడే యోగి. ఒక మంచి మాట. చక్కగా శాంతియుతంగా మాట్లాడితే మాట మంత్రం అవుతుంది. ఆ మంత్రశక్తితో సకల జగత్తును మనిషి తన సొంతం చేసుకోవచ్చు. కఠినంగా మాట్లాడితే, దురుసుగా ప్రవర్తిస్తే ఆ మాటే మంట అవుతుంది. మనిషి చేయవలసిన మంచి పనులన్నిటినీ దహించేస్తుంది, కాలాన్ని హరిస్తుంది. అహంభావంతో ప్రవర్తించడం ఎంతటి వారికైనా కష్టాన్ని, నష్టాన్ని తెచ్చిపెడుతుందే తప్ప మంచిని ఏమాత్రం కలిగించలేదు. అందుకే ప్రతి మనిషి ఉదాత్తమైన తీరులో నడుచుకోవాలని ఒక శ్లోకం వివరిస్తుంది. ఇతరులు ఎవరైనా మనకంటే ముందుగా ఆవేశపడి మాట్లాడినా మనము ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. అదే విశ్వశాంతి బాటకు తొలి సోపానం అవుతుంది. అలా కాక అవతలి వ్యక్తిలాగా మనం కూడా పరుషంగానే మాట్లాడితే మనం చేయాలనుకున్న పనులన్నీ చేయలేకపోతాం. మన అమూల్యమైన కాలమంతా వృధా అవుతుంది. ఇటువంటి మహాదాత్త సూచనలు చేస్తూ సనాతన భారతీయ సాహిత్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ విశ్వానికంతటికీ మార్గదర్శకంగా ఉంటుంది. అహంకారంతో పరుషంగా మాట్లాడినందువల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో, ఎంతటి శక్తి సంపన్నులైనా తమ అమూల్యమైన కాలాన్ని ఎలా వృధాగా కోల్పోవలసి వస్తుందో తెలియజెప్పే కథ ఒకటి దేవి భాగవతంలో 6వ స్కందంలో మనకు వివరంగా కనిపిస్తుంది. ఒకసారి వశిష్ఠ, విశ్వామిత్రులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. విశ్వామిత్రుడు,
హరిశ్చంద్ర చక్రవర్తిని మోసం చేసి ఆయన రాజ్యం సర్వస్వాన్ని దానంగా గ్రహించాడని వశిష్ఠుడి మనసులో ఏనాటి నుంచో కోపం పేరుకుపోయి ఉంది. విశ్వామిత్రుడు ఎదురైన క్షణాన ఆ కోపమంతా ఒక్కసారిగా పెళ్ళుబికి వచ్చి విశ్వామిత్రుడితో పరుషంగా మాట్లాడాడు. అంతేగాక కొంగలాగా దొంగ జపం చేసే మోసపూరిత బుద్ధి ఉన్న కారణంగా విశ్వామిత్రుడు కొంగగా మారిపోవాలని శపించాడు. కోపం విషయంలో విశ్వామిత్రుడేమీ తక్కువ తినలేదు. అంతకుముందు ఎప్పటి నుంచో తనకు వశిష్ఠుడికి నడుమ ఉన్న వివాదాలన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. అవన్నీ గుర్తుకు రావడంతో విశ్వామిత్రుడి హృదయం కనకన మండసాగింది. వెంటనే వశిష్ఠుడు బాతుగా మారిపోవాలని విశ్వామిత్రుడు శపించాడు. అలా ఇద్దరు మహర్షులు ఒకరినొకరు శపించుకొని కనురెప్పపాటులో కొంగగా ఒకరు, బాతుగా ఒకరు మారిపోయారు. రూపాలు మారినా వారి మనసు మాత్రం శాంతించలేదు. కోపజ్వాలలు చల్లారనూ లేదు. ఆ రూపాల్లో ఓపిక ఉన్నంత వరకు పోట్లాడుకున్నారు. సాయంకాలం సమయానికి మానస సరోవరం తీరంలో చేరొక చోట గూడు కట్టుకున్నారు. రాత్రికి ఎవరి గూడులో వారు ఉండటము. తెల్లవారుతుండగా లేచి మరేమి పని లేనట్లు ఆ కొంగ బాతు రూపాల్లో ఉన్న వశిష్ఠ విశ్వామిత్రులు తన్నుకోవడం నిత్యకృత్యంగా మారింది. ఒకరినొకరు పొడుచుకుంటూ రక్కుకుంటూ గీరుకుంటున్నారే తప్ప ఎవరు శాంతించడం లేదు. పైగా ఇద్దరి భీకర అరుపులు లోకాలన్నింటికీ చికాకును కలిగించసాగాయి. ఒకరేదో నోరు జారారు కదా, మనమెందుకు అలా ప్రవర్తించాలే అని అనుకుని ఉంటే ఆ మహర్షుల అమూల్యమైన సమయం వృధా అయ్యేది కాదు. ఆ సమయంలో ఎన్నెన్నో విలువైన పనులను చేయగలిగి ఉండేవారు. ఆ మహర్షుల కీచులాట అంతం లేకుండా కొనసాగుతుండటంతో పరిస్థితి చక్కదిద్దడానికి బ్రహ్మదేవుడు స్వయంగా దిగి వచ్చాడు. ఇద్దరికీ సర్ది చెప్పి మళ్ళీ ఎవరి దోవన వారు వెళ్ళేలా చేశాడు. ఈ కథలో బ్రహ్మదేవుడు దిగి వచ్చి ఇద్దరు శత్రువుల నడుమ యుద్ధాన్ని వారించి శాంతిని కలిగించాడు అని చెబుతున్న మన ఆర్షవాణి భగవంతుణ్ణి నమ్మేవారు ఆయనలాగా ప్రవర్తించాలని, విశ్వశాంతికి బాటలు వేయాలని సూచిస్తోంది. కోపం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పడంతో పాటు సంవత్సరాల తరబడి కోపావేశాలతో, కక్షలు కార్పణ్యాలతో బగ్గుమంటూ అమూల్య జీవిత కాలాన్ని ఎవరైనా నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోకూడదని, శత్రువులు ఇద్దరు కోపాన్ని పోగొట్టుకొని శాంతియుతంగా ఎలా ఉండాలో ఆలోచించి అందుకు కావలసిన కార్యాచరణ చేపట్టాలని తెలియజెప్పడమే దేవుడి పేరున ఉండే ఇటువంటి కథాంశాలోని అంతరార్థం. అనవసర జగడాలు అమూల్య సమయాన్ని హరిస్తాయి. సత్సంగం ప్రక్రియ ప్రయోజనాలు. పరమేశ్వరుడి లీలా విలాసాదులను శ్రవణం చేయడం, ఆయన గాథలను నిత్యం కీర్తించడం, ఆయన్ని మనోగతంగా అర్చించడము, మననం చేయడం, ధ్యానించడం అనే ముఖ్య సాధనాలకు మూలం సజ్జన సాంగత్యమని శివమహాపురాణము విదేశ్వర సంహిత చెబుతోంది. భగవంతుడి గురించి చింతించడం, ఆయన గాథలను చెప్పుకోవడం లేదా చర్చించడం, ఆయన్ని గురించి ఒకరికొకరు బోధించుకోవడం మొదలైనవి సత్సంగంలో జరిగే కొన్ని ప్రక్రియలు. అలాగే భగవద్గీత 9వ అధ్యాయంలో కూడా ఉంది. భగవంతుని పొందించే భక్తి సత్సంగం వల్ల ఎలా దృఢపడుతుందో కపిల భగవానుడు తల్లి అయిన దేవహూతికి ఇలా బోధించాడు. సత్సంగంలో నా మహాత్యాన్ని ప్రకటిస్తూ ప్రీతిని కలిగించే కథలు ముచ్చటిస్తారు. వాటిని ప్రేమతో ఆలకిస్తే అవి నాపై శ్రద్ధను మొదట ఇనుమడింపజేసి తర్వాత అనురక్తి కలిగిస్తాయి. ఆ తర్వాత భగవంతుని పొందించే భక్తి దృఢపడుతుంది. భాగవతం. సత్సంగం వల్ల వివేకం ఉదయించి సంతోషానికి, కళ్యాణానికి కారణమవుతుంది. సత్సంగ ప్రాప్తే ఒక ఫలమని, సాధనలన్నీ దాని పుష్పాలని తులసీదాసు రామచరిత మానసంలో చెబుతాడు. దుస్సంగాన్ని వదిలించుకునే ఉపాయం సత్సంగం. ప్రాపంచిక విషయ చింతన ద్వారా మోహం కలిగి మనిషి నశిస్తాడు. ఇదే విషయం భగవద్గీతలో కూడా ఉంది. సద్విషయ చింతనలో మనసును ఆత్మతో ఏకం చేసిన మనిషికి మోక్షం ప్రాప్తిస్తుంది. అమృత బిందు ఉపనిషత్తులో కూడా ఉంది. అందుకే దుర్బుద్ధిని నివారించి సద్బుద్ధియుతమైన సత్సంగాన్ని అనుగ్రహించమని హనుమాన్ చాలీసాలోని ఒక ప్రార్థన. మనలోని దుర్వాసనలు అనగదొక్కి మంచి సంస్కారాలను అంటే సద్వాసనలను మన హృదయంలోని పైభాగానికి తీసుకువచ్చేది సత్సంగమే. అందుకే సత్సంగం కంటే ప్రపంచంలో పవిత్రమైనది మరేది లేదంటారు స్వామి వివేకానంద. మహాత్ముడి సన్నిధానం మనలో అనుకూల వాసనలను, అలవాట్లను లేదా ధోరణులను, గుణాలను, సంస్కారాలను కలిగిస్తుంది. కేవలం ఒక మహాత్ముడి స్పర్శ లేదా చూపు చాలు. 10 ఏళ్ల తపస్సు కన్నా అది మిన్న. మహాత్ముల నుంచి వీచే శాంతి గాలులు లేదా ప్రభావం వల్ల మనసు చల్లబడి శాంతిస్తుంది. ఆ తరంగాలు వాతావరణంలో కలిసి వాతావరణాన్ని, మన ఆలోచనలు శుద్ధి చేస్తాయి. మనసును భగవంతుడి వైపు నడిపిస్తాయి.
సత్సంగం వల్ల భగవంతుడిపై ప్రేమ భక్తి సహజంగానే కలుగుతాయని ప్రహ్లాదుడు చెబుతాడు భాగవతంలో. సత్సంగం వల్ల భక్తి, దానివల్ల ముక్తి లభిస్తాయని, లోకంలోని ఆసక్తులనే నశిస్తాయని భాగవతంలో చెప్తారు. సత్సంగం వల్ల అసంగత్వము ఏర్పడి మోహం తొలగి జీవన్ముక్తికి దారితీస్తుందని భజగోవిందం సహేతుకంగా తెలియజెప్తుంది. సాంగత్యం మోక్షానికి, కామక జన సాంగత్యం భవబంధాలకు మార్గాలనే ఉత్తర రామాయణం తెలిపింది. భవసముద్రాన్ని దాటించగల ముల్లోకాల్లో ఉన్న ఏకైక నౌక సత్సంగం మాత్రమే. భజగోవిందంలో సత్సంగం కొద్దిగా లభించినా సర్వసిద్ధులు కలుగుతాయి. చైతన్య మహాప్రభువు సత్సంగ ప్రభావం వల్ల అర్జునుడికి కూడా పరశువేది స్పర్శచే ఇనుము బంగారమైనట్లు మంచి భావాలు కలిగే అవకాశం ఉంది. చందనం చెట్టు చుట్టూ ఉన్న సామాన్య చెట్లు కూడా సుగంధ పరిమళాన్ని వెదజల్లుతాయి కదా. సూర్యరశ్మి పద్మాన్ని వికసింపజేసినట్లుగా మన హృదయంలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానాన్ని సత్సంగం బహిర్గతం చేస్తుంది, అజ్ఞానాన్ని ఛేదించి తరింపజేస్తుందని జడభరతుడు రహు గణ మహారాజుకు బోధించాడు. భాగవతంలో కూడా సత్సంగం వల్ల సంశయాలు నివృత్తి అయి జ్ఞానం స్థిరపడుతుంది. సంశయరహితుడికే కదా మోక్షం లభించేది. మైత్రేయోపనిషత్తు సత్సంగీయులకు చింతే లేదంటారు సదాశివ బ్రహ్మేంద్రుల్లో. సద్గ్రంథ పఠనం కూడా సత్సంగమే. రామాయణం చదివితే వాల్మీకితోనూ, భాగవతం చదివితే వ్యాసుడితోనూ సత్సంగం చేసినట్లే. రామాయణం చదివితే వాల్మీకితో, భాగవతం పఠిస్తే వ్యాసుడితో సత్సంగం చేసినట్లే. ఓం తత్సత్.